హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి కోటి వ్లాగ్ అనమాట. సో నేను ఈ వ్లాగ్లో వచ్చేసి కోటి, సుల్తాన్ బజార్, బడి చౌడి అయితే కవర్ చేశాను. రీసెంట్గానే నేను నాంపల్లి ఎగ్జిబిషన్ది ఒక వ్లాగ్ చేసి పెట్టానన్నమాట. అయితే అక్కడ మనకి ఇలాంటి జుమ్కాస్ కానీ, కొన్ని ఆక్సిడైజ్డ్ జ్యువెలరీ కానీ, వ్యాలెట్స్ లేదా పర్స్, స్లింగ్ బ్యాగ్స్, హ్యాండ్ బ్యాగ్స్ ఇలాంటి కొన్ని ఐటమ్స్ వచ్చేసి అసలు ఎంత రేట్ చెప్పారంటే చాలా రేట్ అనిపించింది అనమాట. ఇక్కడ మనకు దొరికే 100 రూపీస్ వ్యాలెట్, సపోజ్ మనకు 100 రూపీస్ వ్యాలెట్ ఒకటి దొరికితే అక్కడ మనకు 250 రూపీస్ వరకు చెప్తున్నారు. ఎగ్జిబిషన్ అన్నట్టే కానీ అక్కడ మనకు అన్ని ప్రోడక్ట్స్ అవైలబుల్గా ఉంటాయి కాబట్టి మనం వెళ్తాం. కానీ అసలు దాంతో కంపేర్ చేస్తే మనకి దిల్సుఖ్ నగర్, కోటి ఇలాంటివి అయితే చాలా బెటర్ అనిపిస్తుంది అసలు ప్రైజెస్ విషయంలో. ఎందుకంటే ఆ నుమాయిష్ ఎగ్జిబిషన్ ఏదైతే ఉందో దాంట్లో ఖచ్చితంగా వాళ్ళ రెంట్, ఇంకా వాళ్ళకి ఏదైతే బిల్స్ అలాంటివి ఉంటాయో అవన్నీ కూడా ఇంక్లూడ్ చేసి మనకి ప్రోడక్ట్స్ మీద వేస్తారనమాట. సో ఆ రకంగా మన నుండి వాళ్ళు తీసుకోవడానికి చూస్తారు. బట్ నన్ను అడిగితే అలాంటి ఎగ్జిబిషన్ కంటే మనం ఇలా దిల్సుఖ్ నగర్లో కానీ, కోటిలో కానీ, చార్మినార్ ఇలాంటి ప్లేసెస్లో కొంచెం డబ్బులు సేవ్ చేసుకొని వెళ్ళి షాపింగ్ చేస్తే చాలా బెటర్ అనిపించింది నాకైతే. నేను కోటికి వచ్చేసి రీచ్ అయింది 11:30కి అనమాట. అయితే మెయిన్ ప్రాబ్లం ఏమైపోయిందంటే అప్పటికి మోస్ట్ ఆఫ్ ది బిజినెస్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇంకా ప్రోడక్ట్స్ అనేవి అరేంజ్ చేయలేదన్నమాట. ఇన్కంప్లీట్గా ఉన్నాయన్నమాట. అప్పుడప్పుడే పెడుతున్నారు, వాళ్ళ బాక్సెస్ నుండి వాళ్ళు తీస్తూ అప్పుడే వాళ్ళు అరేంజ్ చేస్తూ ఉన్నారు, హ్యాంగ్ చేస్తూ ఉన్నారనమాట. సో అందుకని ఇక్కడ మోస్ట్లీ మీరు కొన్ని ఎంటీ ప్లేసెస్ అనేవి మీకు కనిపిస్తూ ఉంటాయి. ఎందుకు అలా అని అనుకుంటే అందుకోసం నేను క్లారిటీ ఇస్తున్నాను అనమాట. నేను మార్నింగ్ టైంలో వెళ్ళాను కాబట్టి అక్కడ అరేంజ్మెంట్స్ అనేటివి ఇంకా అవ్వలేదన్నమాట. ఒకవేళ నేను ఈవినింగ్ కనుక వెళ్ళుంటే అసలు ఇక్కడ ఫుల్గా రద్దీ ఉంటారు. ప్లస్ అటు ఇటు తిరుక్కుంటూ కొంతమంది చున్నీస్ కానీ, హ్యాండ్ బ్యాగ్స్ కానీ, చిన్న చిన్న స్టడ్స్, జుమ్కాస్ లాంటివి ఇలా అమ్ముతూ అటు ఇటు తిరుగుతూనే ఉంటారు. అసలు మనకు ఖాళీ అనేది అసలు దొరకదు. అయితే నేను మార్నింగ్ ఎందుకు వచ్చాను అని అనుకోగలరు. ఎందుకు వచ్చానంటే హర్షిత్ని స్కూల్కి పంపించి వాడికి ఎలాగో 2:30 వరకు కదా అని చెప్పి నిదానంగా నేను ఇంట్లో నుండి 10:30కి స్టార్ట్ అవుతే ఇక్కడ నేను 11:30కి రీచ్ అయ్యాను అనమాట. నేను ఎప్పుడు కూడా దిల్సుఖ్ నగర్కి కానీ, ఇలా కోటికి లేదా వేరే షాపింగ్ ప్లేసెస్కి ఒక్కదాన్ని ఎప్పుడు వెళ్ళలేదు. ఎవరో ఒకళ్ళు ఇంట్లో వాళ్ళతో, అత్తయ్య లేదా మా ఆడపడుచుతో లేదా మా ఆయనతో, మా మమ్మీ వాళ్ళతో ఇలా వెళ్ళేదాన్ని అసలు. అయితే మా ఇంటి నుండి కోటి వచ్చేసి చాలా దగ్గర అనమాట. కాకపోతే నేను GPS పెట్టుకొని వెళ్ళాను, అది షార్ట్ కట్ అని చెప్పి నన్ను ఎటో తీసుకెళ్ళిపోయింది. కంప్లీట్గా ముస్లిం బస్తీకి రీచ్ అయిపోయాను అనమాట. ఎక్కడ చూసినా అక్కడ బీఫ్ షాప్స్, క్యామిల్ షాప్స్ ఉండే. నాకెందుకో ఇంకా డౌట్ వచ్చి అక్కడ ఉన్న ఒక అంకుల్ని అడిగితే కోటికి దీనికి చాలా డిఫరెన్స్ ఉంది, అసలు కోటి వెళ్ళాల్సిన రూట్ ఇది కానే కాదు, షార్ట్ కట్ కూడా ఇలా ఉండదు, మీరు తప్పుగా పెట్టుకున్నారేమో ఒకసారి చెక్ చేసుకోండి అంటే ఇంకా నేను GPS తీసేసి పక్కకు పడేసి అక్కడ ఉన్న మనుషులతో కనుక్కుంటూ మెల్లిగా వెళ్ళాను అనమాట. ఒక్కదాన్ని వెళ్ళడం వల్ల నేను త్వరగా రీచ్ అయ్యలేకపోయాను. లేకపోతే 20-25 మినిట్స్ పడుతుంది మా ఇంటి నుండి కోటికి రీచ్ అవ్వడం అసలు. పైగా ఎండ కూడా చాలా ఉండే నేను వెళ్ళినప్పుడే. ఎలాగైనా నేను ఈ బ్లాగ్ తీయాల్సిందని చెప్పి రిస్క్ చేసి మరి నేను ఒక్కదాన్ని బండి మీద అలా వెళ్తూనే ఉండి ఆఖరికి కోటి రీచ్ అయిపోయాను. అండ్ ఆ కోటిలో కూడా ఎక్కడ బైక్ పార్క్ చేయాలో అసలు అర్థమే అవ్వలేదు. ఎందుకంటే అప్పుడే పోలీస్ వాళ్ళు ప్యాట్రోలింగ్కి వచ్చారు. ఎక్కడ వెహికల్స్ కనిపిస్తే అవి తీసేసుకొని వాళ్ళ జీప్లో వేసుకొని వెళ్ళిపోతున్నారనమాట. నాకు అక్కడ భయం వేసి బండి ఎక్కడ పెట్టాలో అర్థం కాలేదు నాకు. అయితే ఫైనల్గా అక్కడ ఒక పార్కింగ్ ఏరియా ఉంది అని చెప్పి తెలుసుకొని ఇంకా అక్కడ వరకు వెళ్ళి అక్కడ బండిని పార్క్ చేసేసి ఇంకా మళ్ళీ నడుచుకుంటూ కోటి మొత్తం తిరిగేసరికి నాకు 4.5 hours పట్టింది అసలు. మళ్ళీ అది జస్ట్ వీడియో దిగడానికి మాత్రమే.
ఏమైనా కొనుక్కున్నానా అంటే అది లేదు. అఫ్కోర్స్ నేను హర్షిత్ కోసం ఫ్రూట్స్ అయితే తీసుకున్నాను లాస్ట్కి. కాకపోతే ఇలా జ్యువెలరీ కానీ బట్టలు కానీ తీసుకుందామన్న ప్లాన్ అయితే నాకు లేదు. జస్ట్ అలా కోటికి వెళ్ళి విండో షాపింగ్ చేసినట్టు చేసి వీడియో తీసి వ్లాగ్ లాగా పెడదాం యూట్యూబ్ అని ఒక థాట్ వచ్చిందనమాట. సో ఎలాగైనా అది చేసేయాలి అని అనిపించింది. సో చూస్తున్నారు కదా, ఇప్పుడు నేను ప్రజెంట్గా ఉంది అయితే కోటిలో. సుల్తాన్ బజార్ వచ్చేసి జస్ట్ పక్కకే అనమాట. దానికి ఒక మెయిన్ రోడ్ ఉంది, అది దాటుకుంటూ వెళ్ళిపోతే మనం సుల్తాన్ బజార్కి వెళ్ళినట్టు. అయితే ఇక్కడ మెన్స్ కోసం కూడా టీ షర్ట్స్ కానీ, ఇంట్లో వేసుకోవడానికి టీ షర్ట్స్ కానీ, షార్ట్స్ కానీ, ప్యాంట్స్ కానీ ఇలాంటివి చాలా ఉన్నాయి అసలు. మళ్ళీ రేట్ కూడా వచ్చేసి 150 నుండే ఉన్నాయన్నమాట. ఇక్కడ మీరు నేను తీసే ప్రతి ఒక్క వీడియోలో ఆల్రెడీ ఇలా బోర్డ్ తగిలించేసి పెట్టారు. సో నేను ఎంత ఇది అని అడిగే ఛాన్స్ కూడా నాకు లేకుండా డైరెక్ట్ ఆ బోర్డ్ని నేను వీడియో తీసి పెట్టేస్తున్నాను అనమాట. అంటే ఇంకా బార్గెనింగ్ మనం అసలు సచ్చినా చేయొద్దు అని అర్థం దానికి. గర్ల్స్కి, కాలేజ్కి వెళ్ళే అమ్మాయిలకు ఇక్కడ టాప్స్, జీన్స్, లెగ్గిన్స్ అనేటివి చాలా బాగున్నాయి. క్వాలిటీ పరంగా అంతంత మాత్రమే ఉంటుంది, కానీ మనం కొన్ని రోజుల మటుకు మనం ఇప్పుడు ఒకే డ్రెస్ని ఎక్కువ రోజులు కూడా మనం వేసుకోలేము. జస్ట్ కొన్ని రోజులు వేసుకొని మళ్ళీ కొత్త వెరైటీ కోసం చూస్తుంటాం కాబట్టి మనకి ఇలాంటి ప్లేసెస్లో కొనడం అనేది బెస్ట్ ఆప్షన్ అనిపిస్తుంది నాకు. సో ప్రతి షాప్ ముంగట కూడా మనకి ఇలా సేల్ అని చెప్పి బోర్డు తగిలించేశారనమాట. చూడ్డానికైతే బాగున్నాయి అసలు. ఫ్రాక్స్ మోడల్లో కానీ ఇలా పక్కకు ఒక స్లింగ్ బ్యాగ్ కూడా ఇచ్చారనమాట, బాగున్నాయి అలా. ఈ కిందన్న కుర్తీస్ అన్నీ 150 రూపీస్ ఏనంట. దాంట్లో XXL, S నుండి XXL వరకు సైజెస్ ఉన్నాయని చెప్పారు. ఇక్కడ కిందున్న ఈ టాప్స్ అన్నీ వచ్చేసి 350 రూపీస్. దాంట్లో కుర్తీ టైప్ ఉంది, ఇంకా ఫ్రాక్ మోడల్ కూడా ఉంది. ఫ్రాక్ మోడల్వి చాలా మంచిగా అనిపించినాయి నాకు. అంటే ట్రెండీగా ఉన్నాయి, కొత్త రకమైన డిజైన్తో ఉన్నాయన్నమాట అవి. ఇంకా ఇక్కడ బేబీ గర్ల్స్ కోసం అయితే ఇలా ట్రెడిషనల్ వేర్ ఉంది, చాలా బాగుంది అసలు. నాకైతే ఈ గ్రీన్ కలర్ చాలా నచ్చింది. ఈ షాప్ మొత్తం బార్న్ బేబీస్ నుండి 10 ఇయర్స్ గర్ల్స్ వరకు ఉన్నాయన్నమాట. దీంట్లో పెద్దవాళ్ళ కోసం లేవు, బట్ బార్న్ బేబీస్వి అయితే చాలా బాగున్నాయి. ఒక 1 year 2 years వాళ్ళవి ఫ్రాక్స్
చాలా బాగున్నాయి అన్నమాట దీంట్లో. చూస్తున్నారు కదా, ఇవన్నీ గర్ల్స్ కోసం అనమాట, అంటే 10-12 ఇయర్స్ వాళ్ళకి మాత్రమే. ఇక్కడ ఈ ఫ్రాక్ అయితే చాలా బాగుంది గర్ల్స్ కోసం. దాని కాస్ట్ కూడా నాకు మరీ అంత ఎక్కువేం అనిపించలేదు. 800 అని చెప్పాడు, దానికి వర్తే అనిపించింది నన్ను అడిగితే. మనం బార్గెన్ చేస్తే మనకు ఒక 600 వరకు కూడా ఇస్తుండొచ్చు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది 170 రూపీస్ అని అంటే నాకైతే ఈ డ్రెస్ చాలా నచ్చింది. క్లాత్ కూడా చాలా బాగుంది. క్లాత్ వచ్చేసి ఇవి క్రేప్ అనమాట, బట్ లోపల నుండి లైనింగ్ ఉంది. చిన్నపిల్లలు వేసుకున్నా వాళ్ళు కంఫర్టబుల్గా ఆడుకునేలాగా ఉన్నాయన్నమాట. ఈ జీన్స్ అయితే 300 రూపీస్ అంటే చాలా రకాలుగా షేడ్స్ ఉన్నాయన్నమాట దాంట్లో. 10-15 ఇయర్స్ పిల్లలకైతే బాగా పడతాయి. ఇంకా బక్కగున్న అమ్మాయిలకు కూడా బాగానే సెట్ అవుతాయి, పెద్దవాళ్ళకి కూడా. అండ్ ఇక్కడ మొబైల్ కేసెస్ కూడా చాలా రకాలుగా ఉన్నాయి. నేను ఈ వీడియో మొత్తం మాట్లాడుతూ ఉండలేను కాబట్టి నేనైతే మ్యూజిక్ యాడ్ చేస్తాను. సో మీరు కూడా క్లియర్గా చూడొచ్చు, ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా. ఈ చున్నీస్ అయితే నాకు చాలా నచ్చాయి. అంటే ప్లెయిన్గా కాకుండా క్లాత్ కూడా నాకు చిఫాన్ క్లాత్ లాగా అనిపించింది. 100 రూపీసేనంట ఈచ్. ఇక్కడ ఉన్నవన్నీ చున్నీసే అనమాట. వెరైటీ చున్నీస్ ఉన్నాయి. నెట్టెడ్, కాటన్, ఇలా రకరకాలుగా ఉన్నాయి. దాని మీద పర్ల్స్తో ఉన్నవి కూడా ఉన్నాయన్నమాట. ఇది స్కర్ట్స్ నేనైతే ఒకప్పుడు స్కూల్లో ఉన్నప్పుడు వేసుకునేదాన్ని చాలా. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ జ్యువెలరీ అయితే ఆ వైట్ ప్యాకెట్లో ఉన్న జ్యువెలరీ అయితే సీజెడ్ లాగే ఉంది. సో ఇక్కడ 300 నుండి స్టార్టింగ్ ఉన్నాయన్నమాట. ఇలా బాందిని టైప్ ఉన్న ఈ చున్నీస్ కూడా బాగున్నాయి. 100 రూపీసేనంట అవి కాస్ట్.
ఏదైనా ప్రోడక్ట్ చూసి వీడియో తీయడానికి దగ్గరికెళ్ళి కాస్ట్ ఎంత అని అడిగితే ఫస్ట్ సపోజ్ 100 అని చెప్పారు. మార్నింగ్ టైమే కదా అండి 50 రూపీస్కి తీసుకోండి అని చెప్పి కూడా అంటున్నారు. అదేం ఆఫరో నాకు అర్థం కాలేదు. మళ్ళీ ఈవినింగ్ వస్తే ఇదే ప్రోడక్ట్ మీకు 150 లేదా 200కి అమ్ముతాము అని అన్నారు. నేను కొనాలి అని అలా చెప్పారేమో అని అనిపించింది నాకు. ఇంకా నేను ఏవైనా నాకు నచ్చిన ప్రోడక్ట్స్ని ఇలా పట్టుకొని చూపిద్దాము అనుకుంటే వాళ్ళు మార్నింగ్ టైం కదా అంత టైం ఇవ్వలేదు అసలు నాకు. లేదు వీడియో తీయకండి లేకపోతే ఇలా బయట నుండే తీసుకోండి అని అన్నారు. సరేలే ఎందుకు వచ్చిన గొడవ అని చెప్పి నేను కామ్గా బయట నుండే తీసానమాట. అందుకే నేను మోస్ట్లీ ఇక్కడ ఏమైనా ఐటమ్స్ ఉన్నా కానీ దగ్గర నుండి పట్టుకొని మీకు చూపించినట్టు అయితే వీడియో లేదు, చాలా తక్కువ ఉంది అది. ఇక్కడ ఈ బ్లూ కలర్ ఫ్రాక్ కూడా చాలా బాగుంది అసలు అమ్మాయిలకు. అయితే ఇక్కడ నుండి స్లింగ్ బ్యాగ్స్ లేదా హ్యాండ్ బ్యాగ్స్, వ్యాలెట్స్, చిన్న చిన్న పర్సెస్ ఇలాంటివి అయితే కలెక్షన్ చాలా ఉంది. వెరైటీగా ఉందన్నమాట. ఒక్క రకమైన డిజైన్ అస్సలు లేదు, చాలా రకాలైన డిజైన్స్, సైజెస్ ఇలా చాలా ఉన్నాయి. నాకైతే చాలా నచ్చినాయి అసలు చెప్పాలంటే. 150 రూపీస్ నుండి స్టార్టింగ్ ఉన్నాయన్నమాట. చిన్నవి వచ్చేసి 150 రూపీస్, సైజ్ని బట్టి అవి ప్రైజెస్ అనేవి వాళ్ళు పెట్టారు. ఇక్కడ ఉన్న ఈ షిమ్మర్ స్లింగ్ బ్యాగ్ కూడా చాలా బాగుంది, 250 రూపీస్ అని చెప్పారు. ఈ షాప్లో అయితే స్లింగ్ బ్యాగ్స్, మన ఆడవాళ్ళకు సంబంధించిన ప్రతి ఒక్క బ్యాగ్ అసలు చాలా వెరైటీస్ ఉన్నాయి. చిన్న బ్యాగ్ నుండి పెద్ద బ్యాగ్స్ వరకు ఉన్నాయి. ఆఫీస్కి వెళ్ళడానికి కూడా పనికొచ్చేలాగా ఉన్నాయన్నమాట. దీంట్లో క్లాసీ లుక్ ఇచ్చేలాగా ఉన్నాయి.
యాపిల్ వాచ్ కొనలేని వారు ఇలా డూప్లికేట్ వాచ్తో సరిపెట్టుకోవచ్చు అనిపించింది నాకు దాన్ని చూస్తే. అయితే ఇక్కడ మీకు స్టెప్స్ కనపడుతున్నాయి కదా, అది అండర్ గ్రౌండ్లో ఉన్న కొన్ని షాప్స్లో కూడా కలెక్షన్స్ అయితే చాలా బాగున్నాయి. పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ అమ్మాయిలకు లేదా అబ్బాయిలకు కూడా ఉన్నాయన్నమాట. నాకైతే క్వాలిటీ పరంగా లుక్ పరంగా చాలా చాలా నచ్చినాయి అసలు. అంటే క్లాసీ లుక్తో ఇది చూడగానే తక్కువ రేట్ కాదు ఎక్కువ రేట్ది అని అనిపించేలాగా ఉన్నాయి. ఇక్కడ బయట డిస్ప్లేలో పెట్టినవి కూడా అసలు ఎంత బాగున్నాయో. శారీ యాష్ కలర్ శారీ అయితే నాకు చాలా నచ్చింది. అండ్ ఇంకో విషయం ఏంటంటే నేను ఇప్పుడు చూపించేది పార్ట్ 1 మాత్రమే. పార్ట్ 2 అనేది ఇంకొక 2-3 డేస్లో నేను అప్లోడ్ చేస్తానన్నమాట. ఎందుకంటే ఇదంతా కవర్ చేయడానికి ఒకే పార్ట్లో అయితే చాలా కష్టం. అందుకని నేను 2 పార్ట్స్ లాగా డివైడ్ చేశాను. సో ఇంకా వీడియో అయిపోలేదన్నమాట, ఇంకా చాలా ఉంది. సో పార్ట్ 2 అనేది అస్సలు మిస్ అవ్వకండి. ఎందుకంటే నేను హాఫ్ కోటి మాత్రమే చూపించాను, ఇంకా సగానికి సగం అలానే మిగిలి ఉందన్నమాట. ఒకేసారి లాంగ్ లెంత్ వీడియో చూడడానికి కూడా విసుగొస్తుంది కదా, అందుకని నేను 2 పార్ట్స్ లాగా డివైడ్ చేసి పెట్టానన్నమాట. నేను ఎంతో కష్టపడి 4.5 గంటలు తిరిగి వీడియోస్ మొత్తం కలెక్ట్ చేసుకొని ఇలా వ్లాగ్ లాగా మీ అందరికీ చూపిస్తున్నాను అనమాట. నా ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కూడా నేను అప్లోడ్ చేయబోతున్నాను. సో ప్లీజ్ కీప్ సపోర్టింగ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్డ్.